మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఎంతో గొప్పగా ఒక పత్రి సార్ ఒక ప్రబోధాలు, పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేల్కొలుపులు అనే కాన్సెప్ట్ తో ఆ బుక్ ఒక గ్రంథం ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తో ఎంతో గొప్పగా మన ప్రయాణం 7 days వర్క్ షాప్ లో 2 రోజులు గడిచిపోయింది మాస్టర్స్. ఈ రోజు డే 3 లో గొప్ప జ్ఞానాన్ని అందించడానికి సార్ కూడా మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మనం ముందుగా రాధాకృష్ణ సార్ కరీంనగర్ నుంచి మన జూమ్ సెషన్ కి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. సార్ విచ్చేసి ఉన్నారు. ఈ రోజు ఒక టాపిక్ 5 సామ్రాజ్యాలు 3 మార్గాలు అనే ఒక గొప్ప టాపిక్ తో సార్ జ్ఞానాన్ని అందుకుందాం. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం మాస్టర్స్. మొదటగా మన అందరికీ ఇంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని అందజేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అలాగే స్వర్ణమాల అమ్మ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ జూమ్ నిర్వహిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. నా పేరు రాధాకృష్ణ. ఇంకా నేను కరీంనగర్లో ఉంటానమ్మా. కొత్తగా సెషన్ తీసుకోమని చెప్తే నేను స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడే. మాస్టర్స్ నేను పోలీస్ ఆఫీస్లో కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటాను. 8 సంవత్సరాల క్రితము మాకు కరీంనగర్ మాస్టర్ అరుణజ్యోతి అమ్మగారు మా డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈ ధ్యానం నేర్పించిన అందులో భాగంగా నేను ధ్యాన మార్గంలోకి వచ్చాను. అప్పటి నుండి కంటిన్యూ ధ్యానం చేస్తూ ఉన్నాను. అప్పుడు సాంగత్యం ఎక్కువ లేకుండా ఉండే. తర్వాత ఈ 4 years బ్యాక్ మనకి కరోనా వచ్చిన టైంలో ఈ జూమ్ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుండి అప్పుడప్పుడు జూమ్ సెషన్లలో పాల్గొంటూ ఉన్నాను. కొన్ని అంటే నాకు ఈ రీడింగ్ అదంతా ఇంకా నేను ఇప్పుడిప్పుడే కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతూ ఉన్నది. నాకు సెషన్ నేర్చుకున్నది చెప్పాలి, ఏ నేర్చుకుంటే ఏ చెప్పాలి, బి నేర్చుకుంటే బి చెప్పాలి అని పత్రి గారి ఒక సందేశం ప్రకారంగా మనం కూడా నేర్చుకున్నది 10 మందికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో నేను కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టి చేస్తూ ఉన్నాను. గత 2 years నుంచి నాకు ఏంటంటే ఈ తటవర్తి వీరరాఘవరావు సార్ వల్ల జూమ్ కనెక్షన్ దొరికి సార్తో ఇంట్రడ్యూస్ అయ్యి నేను రెగ్యులర్గా భీమవరం వెళ్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలో సార్ దగ్గర ఒక మంచి ఆత్మజ్ఞానం ప్లస్ తీవ్రమైన ధ్యాన సాధన అవన్నీ నాకు ఇంట్రెస్ట్ అనిపించి నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఈరోజు నాకు ఒక టాపిక్ తీసుకున్నాను. పత్రి గారు మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఇది 5 సామ్రాజ్యాలు అని. 5 సామ్రాజ్యాలు ఉన్నాయి మనకి. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము, అలాగే దైవ సామ్రాజ్యం. ఇది అందరికీ తెలిసిన సబ్జెక్ట్, జనరల్ టాపిక్. ఇది ఏంటంటే ఖనిజ సామ్రాజ్యంలో మనకి శరీరం ఉండదు. ఖనిజ సామ్రాజ్యంలో శరీరం ఉండదు. మనకి 5 సామ్రాజ్యాలు ఉంటాయి. ఒకటి ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము. అలాగే కోటాను కోట్ల ఈ కోటాను కోట్ల లోకాలు ఉంటాయి. మనకి కనిపించే ఈ 4 సామ్రాజ్యాలే కాకుండా మనకి దైవ సామ్రాజ్యం అనే దాని మీద మనకి అది మనకు కనిపించని సామ్రాజ్యం. అది ఇవి మనకి కనిపించే సామ్రాజ్యాలు. ఈ కనిపించే వాటిలో ఖనిజాలు అంటే అందరికీ తెలుసు. ఇవి ఖనిజ సంపద, ఖనిజాలు, వీటికి శరీరం అంటూ ఏముండదు. కానీ అలాగే వృక్ష సామ్రాజ్యానికి శరీరం ఉంటుంది. ఇది ఒక చెట్టు ఒకటి వస్తుంది, మొక్క ఉంటుంది, దానికి ఒక విత్తనం ఉంటుంది, దానికి ఒక ప్రాణం కూడా ఉంటుంది. అలాగే స్వల్పమైన మనసు ఉంటుందని ఇక్కడ చెప్పారు వృక్ష సామ్రాజ్యంలో కూడా. అలాగే జంతు సామ్రాజ్యం నెక్స్ట్. జంతు సామ్రాజ్యంలో శరీరం అనేది కొంచెం ఉధృతం అవుతుంది. జంతు సామ్రాజ్యంలో శరీరం అనేది కొంత, అలాగే మనసు ఇంకా కొంత ఎక్కువ అవుతుంది. జంతు సామ్రాజ్యంలో మనసు కూడా వస్తుంది. జంతువులకు కూడా కొంత మనసు ఉంటుంది. అలాగే సూక్ష్మమైన మనసు ప్రారంభం అవుతూ ఉంటుంది జంతు సామ్రాజ్యం. జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యంలోకి
ఆ, వస్తారు. శరీరంతో పాటు ఒక మనిషి కూడా వస్తుంది. మానవ సామ్రాజ్యంలో శరీరంతో పాటు ఒక మనిషి కూడా వస్తుంది. మనసు ఇక్కడ స్థిరీకరించబడుతుంది. అలాగే మనసు అనే పదార్థం నుండి మానవుడు వచ్చాడు. మనసు అనేది మానవులకి మాత్రమే మనసు అనేది ఉంటుంది. ఈ మానవ జన్మలో మనసు అనేది విశేషంగా విజృంభిస్తుంది. ఈ మనసు అనేది మెయిన్గా మానవులందరికీ మనసే ఎక్కువ ఎక్కువ పార్ట్ మనసు చెప్పినట్టుగానే నడుస్తూ ఉంటారు. ఈ మనసు తర్వాత మనకి 5 ఫింగర్ కాన్సెప్ట్ కూడా చెప్పారు సారు. అది ఏంటంటే మనము శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ, సర్వాత్మ, ఇలా 5 ఫింగర్స్ కాన్సెప్ట్లో భాగంగా దీనికి మనసు నుండి బుద్ధికి మారడానికి చాలా దీనిలో ఏంటంటే కాన్సెప్ట్ ఈ 5 పాయింట్లు చెప్పి దీనిలో ఏంటంటే డెప్త్గా మనసు, బుద్ధి అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ మనకి ఇందులో తెలియజేశారు. అలాగే ఈ దైవిక సామ్రాజ్యం అనేది మనకు కంటికి కనబడదు, కానీ ఎన్నో లోకాలు ఉన్నాయి. కనపడని లోకాలు, కంటికి కనపడని లోకాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ దైవిక సామ్రాజ్యాలు. మానవ సామ్రాజ్యం కూడా దైవిక సామ్రాజ్యమే. అలాగే జంతు సామ్రాజ్యం కూడా, వృక్ష సామ్రాజ్యం కూడా, ఖనిజ సామ్రాజ్యం కూడా దైవిక సామ్రాజ్యాలే. అంతా మొత్తంగా దైవిక సామ్రాజ్యాలే. కానీ ఇవన్నీ కంటికి కనబడే దైవిక సామ్రాజ్యాలు. కంటికి కనబడని దైవిక సామ్రాజ్యాలు వేరే ఉన్నాయి. మనకు ఒక 4 కంటికి కనిపించే మన ఈ భూమండలం మీద కనిపించే మనకి ఏదైతే ఇవి ఉన్నాయో, వృక్ష సామ్రాజ్యము, ఖనిజ సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యం, ఇవి మాత్రమే 4 కంటికి కనిపించే సామ్రాజ్యాలు. కంటికి కనబడని సామ్రాజ్యాలు కూడా చాలా ఉన్నాయి. కంటికి కనబడే ఎంత అంటే సార్ ఏం చెప్పారంటే కంటికి కనబడేవి హనుమంతుని తోక అంట. తోక మాత్రమే చూస్తున్నాం మనం. కానీ కంటికి కనబడని దివ్య సామ్రాజ్యము హనుమంతునంత అని ఒక చిన్నగా చెప్పడం జరిగింది. హనుమంతుడు లాంటిది అనేది చెప్పారు. అంత తేడా ఉంది అనేది చెప్పారు అన్నది. ఈ ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే ఆ కనపడని దివ్య సామ్రాజ్యంలోకి మనం ప్రవేశించడం. మనకి ఆధ్యాత్మికత అంటే ఏంటంటే మనకి కనపడని దివ్య సామ్రాజ్యంలోకి మనం ప్రవేశించడం. అంటే ఇది ఎలా సాధ్యం అంటే మనము తీవ్ర ధ్యాన సాధన చేసినప్పుడు ఈ మనసును దాటి మనసు శూన్యమైనప్పుడు అప్పుడు మనకి దివ్య సామ్రాజ్యాలని మనకి కొంచెం విజువలైజేషన్ అవుతూ ఉంటాయి అనేది నాకు ఐడియా ఉన్న కాన్సెప్ట్. అది దాని గురించి ఊహించగలగడము, దాని గురించి తెలుసుకోవడము, దాన్ని అనుభవించగలగడం. అప్పుడు మన కంటికి కనబడే సామ్రాజ్యమే కాదు, కంటికి కనబడని సామ్రాజ్యంలో కూడా మన భాగస్వాములం అవుతూ ఉంటాం. ఎలా అంటే ఇది ధ్యాన సాధన ద్వారా మాత్రమే ఇది సాధ్యం అన్నమాట. ఇప్పుడు ఈ ఖనిజ సామ్రాజ్యంలో నుంచి, వృక్షంలోంచి, జంతువుల్లోంచి మానవుడిగా మనం పరిణామ క్రమంలో వచ్చాం. ఈ 4 సామ్రాజ్యాలు కనబడే 4 సామ్రాజ్యాలు ఖనిజంలోంచి, వృక్షంలోంచి, జంతువుల్లోంచి మనం మానవుడిగా మనం పరిణామ క్రమంలో వచ్చాం. మనం మానవునికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మనసుతో పాటు బుద్ధి ఉండాలి. మనసుతో పాటు బుద్ధి అవసరం. జంతువులకు ఆ బుద్ధి ఏమీ ఉండదు, అవసరం లేదు. అక్కడ చెట్లకేమీ బుద్ధి అవసరం లేదు. కానీ మానవుడికి బుద్ధి కావాలి, బుద్ధి జీవుడు అవ్వాలి. కేవలం మనసున్న జీవుడు కాదు, మనసుతో మానవుడైతేనే బుద్ధుడవుతాడు అని చెప్పారు. మనసులోంచి ఒక బుద్ధి ఉద్భవించాలి అంటే మానవుడిలో బుద్ధి రావాలి. ఆ బుద్ధి ఏం చేస్తుంది? మరి నిన్ను ఆ కనబడని దివ్య సామ్రాజ్యాన్ని వైపు తీసుకెళ్తుంది. బుద్ధి ఏం చేస్తుంది అంటే మనల్ని కనబడని దివ్య సామ్రాజ్యాల వైపు తీసుకెళ్తా ఉంటుంది. బుద్ధి రెండింటి మధ్యలో ఉంది. అంటే ఇంతకుముందు చెప్పాం కదా, మనసు, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. ఈ ఆత్మను మనకి మనసు మధ్యలో ఈ బుద్ధి ఉంటుంది. ఈ బుద్ధి అనేది మనసును కంట్రోల్ చేస్తుంది. బుద్ధి అనేది ఆత్మ కూడా దారి తీస్తుంది. దాని పేరే బుద్ధి. మానవుల్లో బుద్ధిమంతులు ధర్మయుతులుగా ఉంటారు.
ఇప్పుడు ఉండే పీపుల్లో కొంచెం బుద్ధి ఉన్న వాళ్ళే ధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్తా ఉన్నారు. మానవుల్లో బుద్ధి లేని వాళ్ళు అధర్మయుతులుగా ఉంటారు. మానవుల్లో రెండు రకాల మనుషులు ఉంటారు, బుద్ధి ఉన్న వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. ఇక అందరూ మానవులే, కానీ మానవుల్లో విశేషంగా రెండు రకాల వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి ఉన్న వాళ్ళు అని చెప్పడం జరిగింది. ఈ బుద్ధి ఏమిటి మరి? బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం, ఏది ఏదో తెలిపే జ్ఞానం, ఏది మంచి ఏది చెడు అంటే చెప్పగలిగే జ్ఞానం అన్నమాట. ఏది ధర్మము ఏది అధర్మము అని చెప్పే విషయం అది. ఈ మానవుడు బుద్ధిమంతుడు కావాలి. బుద్ధివంతమైన జంతువు ఎక్కడా లేదు మనకి. ఏ జంతువులోనూ బుద్ధి ఉండదు. ఇప్పుడు బుద్ధి ఉన్న ఆవు, బుద్ధి లేని ఆవు అంటూ ఏమి ఉండవు. బుద్ధి ఉన్న కోతి, బుద్ధి లేని కోతి అంటూ ఏమి ఉండవు. జంతువుల్లో బుద్ధి అనేది ఏమి ఉండదు. కానీ మానవుల్లో బుద్ధి ఉన్న వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. బుద్ధి అనేది జంతువులకు మానవులకి విడదీస్తుంది. ఈ డిఫరెన్స్ ఏంటి అంటే, జంతువులకు మానవుకి బుద్ధి అనేది మానవులకు ఉంటుంది, జంతువులకు ఉండదు. ఒకవేళ మానవుల్లో బుద్ధి లేకుండా ఉండేవాడు ఎవరైనా ఉంటే ఇది జంతువుతో సమానమే అని ఇక్కడ చెప్పారు సార్. ఒక పెద్ద జంతువుతో సమానం అన్నారు, ఒక అభివృద్ధి చెందిన జంతువుతో సమానం. కానీ నిజంగా మానవుడు అనిపించుకోడు, బుద్ధి లేనివాడు మానవుడు అనిపించుకోడు. ఎందుకంటే బుద్ధి లేదు, బుద్ధి లేని మానవులే రాక్షసులు. ఇక్కడ రాక్షసులు కూడా బుద్ధి లేని వాళ్ళుగానే అనుకోవచ్చు మనము. బుద్ధి ఉన్న వాళ్ళు, బుద్ధి ఉన్న మానవులు దేవతలు అని చెప్పబడింది. వారు చెప్పారు, బుద్ధి లేని వాళ్ళేమో రాక్షసులు, బుద్ధి ఉన్న వాళ్ళు దేవతలు. ఈ మానవుల మనసులో నుంచి బుద్ధి రావాలి. మానవ జన్మలోకి వచ్చిన తర్వాత మనం బుద్ధిమంతులం కావాలి. అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే, మనం ఈ బుద్ధిని పెంచుకొని మనం ఇప్పుడు సృష్టి పరిణామ క్రమంలో మనం ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి జన్మలు తీసుకుంటూ ఈ ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ మానవ జన్మల్లో కూడా మళ్ళా జంతు లక్షణాలతో కొన్ని వందల జన్మలు జంతు లక్షణాలే ఉంటాయి. కొన్ని వందల జన్మలు, 500 జన్మలు ఎత్తితే కానీ మనిషి యొక్క బుద్ధి వికసించి బుద్ధి పూర్ణంగా ఉండకూడదు అని చెప్తా ఉంటారు. అలాగా మన బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. బుద్ధి ఒక తెలివితేటలు, ఒక ఎరుక, ఒక వివేకము, ఒక విచక్షణ జ్ఞానం. బుద్ధి అంటే ఏంటి? ఒక తెలివితేటలు, ఒక ఎరుకతో ఉండడం, ఒక వివేకవంతంగా ఉండడం, ఒక విచక్షణ జ్ఞానంతో బిహేవ్ చేయడం కానీ, నడవడికలో ఉండడం కానీ, ఇవన్నీ ఈ బుద్ధి అనబడుతుంది. ఆ బుద్ధి అనబడే పదార్థం 100కు 100% అయినప్పుడు మాత్రమే వాళ్ళను బుద్ధుడు అంటారు. ఎట్లా ఉంటుందంటే, మనిషి శాతం ఒక 90% ఉంటే మిగతా 10% బుద్ధి శాతం ఉంటుంది. అట్లా మనుష్య శాతం 0 అయినప్పుడు బుద్ధి లేదని అర్థం. సాధన చేసే కొద్దీ, మన ప్రవర్తనలో కొద్దీ, మన జన్మ ఇప్పుడు ఈ 500 జన్మల్లో మనకి ఏంటంటే ఈ బుద్ధిని పెంచుకోవడానికి, మనిషి మాధవుడుగా మారడానికి, తన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకొని మనం ఈ ధ్యాన సాధన ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. మనుషులకు ఏంటంటే బుద్ధి 50-50, తర్వాత 40-60 ఇట్లా చేంజ్ చేసుకుంటూ బుద్ధి 100% అయినప్పుడు అప్పుడు బుద్ధుడు అవుతాడు అని. అలాగే గౌతమ బుద్ధుడు అట్లాగే వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పారు కొన్ని. మనసు శాతం 0 చేసుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే బుద్ధి వికాసం 100% చేసుకోవాలని చెప్పారు. ఇది సమయాన్ని వృధా చేస్తున్నప్పుడు మనకు బుద్ధి వికాసం కలగదు. మనం వనరులను వృధా చేస్తున్నప్పుడు మనకు బుద్ధి లేదు అంటారు. మన శక్తిని మనం శంకించినప్పుడు మనకు బుద్ధి లేదు. బుద్ధి ఉంది అనే దానికి ఈ డిఫరెన్సెస్ చెప్తా ఉన్నారు. ఇక్కడ పక్క వాళ్ళ శక్తిని శంకిస్తున్నప్పుడు మనకు బుద్ధి లేనట్టు, దైవాన్ని అన్ని చోట్ల చూడలేకపోతే కూడా మనకు బుద్ధి లేనట్లే. ఇక్కడ లోక కళ్యాణం కొరకు మనం నడువు బిగించకపోతే, లోక కళ్యాణం కొరకు మనం పాటుపడకపోయినా కూడా మనము ఈ జన్మలో బుద్ధి లేకుండా జీవించినట్టే. మనం లోక కళ్యాణం కొరకు జీవించాలి. మనము మానవులమైన మనము మూగజీవాల పట్ల కరుణతో ఉండాలి. మనకి వాటికి హెల్ప్ చేయాల్సింది పోయి వాటిని హింస పెడుతూ, ఇప్పుడు పత్రి గారి కాన్సెప్ట్ ఏంటంటే హింసా చోడో హంస పక్కడో అన్నారు. ఏంటి దానిలో అర్థం అంటే,
ఈ హింస అత్యధికంగా మానవులు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ యుగంలో 90% ఆఫ్ పీపుల్ యావరేజ్గా అన్ని స్టేట్లలో కంట్రీస్లో చూస్తే కూడా ఇంకా మన కంట్రీ కన్నా వేరే దేశాలలో ఇంకా ఎక్కువ హింస ఉంటుంది. అసలు హింస రిలేటెడ్ ఫుడ్ మీదనే డిపెండ్ అయి ఉన్నారు మ్యాక్సిమం పీపుల్. అది ఇక్కడ ఇప్పుడు తెలియకుండా కొన్ని ఆచారాల కొరకు కొన్ని ఊళ్ళల్లో కూడా మనకి ఆ, ఇట్లా నడుస్తూ ఉన్నది. బట్ ఏంటంటే ఈ పత్రికారి మన జన్మ ప్రణాళిక కూడా ఏంటంటే ఈ భూమండలం మీద హింస అనేది పెరిగిపోయింది అని చెప్పి తను తన ఒక టీంతోని ఒక 1,44,000 సభ్యులతోని వచ్చి మన ఈ భూమండలాన్ని చేంజ్ చేయడానికి వారు అవతరణ పత్రికారిది జన్మ కాదు అవతరించారని చెప్తా ఉంటారు. అలాంటి హింస రిలేటెడ్ దాన్ని ఏంటి అంటే మనం ఆ కాన్సెప్ట్లో మనందరం కూడా ఈ మార్గంలోకి రావడం అదృష్టము. అది తెలుసుకొని ఒక బుద్ధిమంతుడుగా జీవించాలి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. లోక కళ్యాణం కోసం మనం నడిమింగించడం అంటే ఇది ఇప్పుడు దీని మీద నేను ఇప్పుడు చెప్పాను. ఈ సార్ కూడా లోక కళ్యాణం కొరకే మనకు అవతరించారు. అలాగే మనకు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఇదే కోవకి చెందుతారు. వీళ్ళంతా కూడా బుద్ధి ఉన్న వాళ్ళు 100కు 100 పాళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళు మన పిరమిడ్ మాస్టర్స్ తయారవుతూ ఉన్నారు అనేది చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ మనసు విజృంభిస్తే బుద్ధి తక్కువైపోతుంది. మనసు 100 ఉందనుకోండి బుద్ధి 0 అవుతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాడు సార్ ఇది. అలాగే మానవ శరీరంలో ఈ బుద్ధి, శరీరం, మనసు, ఆత్మ, సర్వాత్మ. ఈరోజు మనం బుద్ధి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ బుద్ధి అంటే ఇటువైపు 2 వేళ్ళు అటువైపు 2 వేళ్ళు అనేది మధ్యలో ఈ మిడిల్ పాత్లో మనకి బుద్ధి పనిచేస్తుంది అనేది చెప్పడం జరిగింది. బుద్ధిమంతుని లక్షణాలు ఏంటి అంటే ఈ దుఃఖానికి కృంగిపోవడము, సుఖాలకు పొంగిపోవడము, ఈ మానానికి పొంగిపోవడము, అవమానానికి పొంగిపోవడం అనేది ఇది మానవ లక్షణం. ఇదేంటంటే బుద్ధిమంతమైన లక్షణం కాదు. ఈ బుద్ధిమంతుడు ఎప్పుడు దీనికి కృంగిపోడు అనేది ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు సార్. బుద్ధి ఉన్నవాడు స్థిత ప్రజ్ఞ అవుతాడు. ఇందులో నుంచి ఎంత అవమానం వచ్చినా సహిస్తూ దేనికి కృంగిపోకుండా అందులోంచి పాఠాలు నేర్చుకుంటూ స్థిత ప్రజ్ఞుడవుతాడు. వాడు బుద్ధిమంతుడు అంటారు. అలా ఈ సృష్టిలో మనకి ఎన్నో అవమానాలు జరుగుతూ ఉంటాయి. అవన్నిటికి కూడా కృంగిపోకుండా బుద్ధిపూర్వకంగా ఉండాలని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏదైనా మనకి కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అవమానం వచ్చింది అంటే అది మనము ఒక ఆపర్చునిటీగా వచ్చింది అని అనుకోని ఈ బుద్ధి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలని చెప్పారు. ప్రతి పరిస్థితిలోనూ మానవుడు బుద్ధిమంతుడిగా ఉండాలి. ఆపర్చునిటీ ఇస్తుందన్నమాట అని అనుకోవాలని చెప్పారు. ఈ బుద్ధి ఉన్నవారు ఎవరైనా కూడా ఒక క్షణం కూడా సమయం వృధా చేయరు. ఈ సమయం గురించి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలాగే ఒక మాట కూడా వృధా చేయరు. ఒక ఆలోచన కూడా బుద్ధి ఉన్న వాళ్ళు వృధా చేయరు. అలా అంతా బుద్ధి కాన్సెప్ట్ చెప్పారు. ఇది 5 సామ్రాజ్యాలు అనే దాని కింద సామ్రాజ్యాల గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లేదు, కానీ ఇదంతా బుద్ధి మీద ఉంది ఈ కాన్సెప్ట్. దీన్ని కృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పింది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యథాతమపి సిద్ధానాం కచ్చిన్ మాం వ్యక్తి తత్వ. అంటే మనుష్యానాం అంటే సహస్రేషు, మనుష్యానాం సహస్రేషు అంటే వేల కొలది మనుషులలో, లక్షల కొలది మనుషులలో, కోట్ల కొలది మనుషులలో సహస్రేషు అంటే ఖచ్చిత అంటే కొంతమంది, సిద్ధయ్య అంటే సిద్ధి కోసం ప్రయత్నిస్తుంటారు. సిద్ధి అంటే బుద్ధి. వినాయక్ కనుక వేల కొలది మనుషుల్లో, లక్షల మనుషుల్లో కొంతమందే ఈ బుద్ధి కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందరూ ప్రయత్నించరు. అందరూ మనోస్థితిలో సంతృప్తి పడుతూ ఉంటారు. బుద్ధి స్థితిలోకి చాలా కోటికొకరు, లక్షకొకరు, 1000 అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం చాలా తక్కువ మంది ఇప్పుడు మనకు పిరమిడ్ మాస్టర్స్ కానీ ఈ వెజిటేరియన్ ఎవరైతే ఫాలో చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంచెం బుద్ధి ఉన్నట్టుగా మనం ట్రీట్ చేసుకుంటే మనకి పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ది అర్థం అవుతూ ఉంటుంది కొంత. వీళ్ళంతా మానవులుగానే మిగిలిపోతారు. అలాంటి వేల మందిలో, బుద్ధి కోసం ప్రయత్నించే వేల మందిలో ఒకరో ఇద్దరు చేరుకుంటారు. ఎక్కడికి చేరుకుంటారంటే బుద్ధికి 100% బుద్ధి పర్సెంటేజ్కి చేరుకుంటారని ఇక్కడ రాశారు.
ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ను చూపెట్టారు సారు. 30% బుద్ధి ఉంటే 70% మనసు ఉంటుంది. ఇట్లా తగ్గుతూ తగ్గుతూ పోతే 100% బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళే బుద్ధుడు అని చెప్పారు. ఆ, ఇక్కడ ఈ సిద్ధత్వం కోసం, ఆ పర్ఫెక్షన్ కోసం ఏమిటి అంటే ఈ బుద్ధి రావడమే పర్ఫెక్షన్ అన్నమాట. బుద్ధి 1% పెంచుకోవడమే సిద్ధి అని చెప్పారు. మానవులంతా బుద్ధిమంతులు కావాలి, మనస్సు మీద జయం సాధించాలి అన్నమాట. బుద్ధిమంతులు మనస్సును కంట్రోల్ చేసుకోవాలి, మనస్సును జయించాలి అని అర్థం. ఈ ఈ మనసును జయించిన వాడు ఒక మహావీరుడు అని ఇక్కడ రాశారు. ఆ, అతను మనసు జయించినట్టుగా ఇలా మహావీరుడు, యేసు ప్రభు, వీళ్ళంతా 100% బుద్ధి సంపాదించుకున్నవారు. ఏం సాధించుకున్నారంటే ఈ ఎన్నో జన్మల క్రింద నుంచి మనసు మనసు పరిణామ క్రమంలో డెవలప్ అవుతూ చివరి జన్మలో బుద్ధిమంతుడు అవుతారు అని ఇక్కడ అర్థం. ఇలా ఒక శంకరాచార్యుడు కానీ, ఒక మిలారప ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ చెప్పారు, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిలారప జీవితంలో కాన్సెప్ట్, ఆయన బంధువులు వీళ్ళ ఆస్తులు లాగేసుకొని ఒక రాజకుటుంబంలో పుట్టిన మిలారప తండ్రి చనిపోయిన తర్వాత దయాదులందరూ వచ్చేసి మొత్తం అంతా ఆస్తిని లాక్కొని తల్లిని, మిలారప యొక్క సోదరిని అందరినీ బయటకు నెట్టివేశారు. ఆ మనసంతా రగిలిపోయి చివరికి అతడు మిలారప బికారిగా చేరారు, బికారి అయ్యారు. ఇప్పుడు రాజులను బికారిగా చేశారు. అప్పుడు ఎంత ఒక రాజు బికారి అయ్యాడు అంటే ఎంత దుఃఖం ఉంటుంది. మిలారప్ప ఏం చేశాడంటే, నేను వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాను, నా దుఃఖానికి వీళ్ళంతా కారణము, నా ఆస్తిని అంతా కొల్లగొట్టారు, మమ్మల్ని వీధి పాలు చేశారని ఆ మిలారప్ప ఒక లక్ష్యం, ఆయన ఒక లక్ష్యం పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ సర్వనాశనం చేయాలని ఒక మాంత్రికుడు దగ్గర వెళ్ళి, ఒక బ్లాక్ మెజిషియన్ దగ్గరికి వెళ్ళి మిలారప్ప జీవిత లక్ష్యం వాళ్ళకి తెలియజేసి అక్కడ నుండి ఆ మాంత్రికుడి వలన విద్య నేర్చుకొని ఆ మంత్రాన్ని జపిస్తూ ఎన్నో శక్తులను పొంది అందులో సిద్ధహస్తుడై ఆ క్షుద్ర విద్యలో తను ఊరి పొలిమేరకు వెళ్ళి ప్రజలంతా ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా హాయిగా ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఆయనకు వచ్చిన విద్య ద్వారా ఒక పెద్ద బీభత్సాన్ని తెప్పించాడు. తన మంత్రశక్తితో ఆకాశమే బద్దలై మొత్తం అంతా వరదలు వచ్చి మొత్తం ఊరంతా కొట్టుకుపోయింది. అంత తీవ్రంగా ఆయన సాధన, ఆయన ఏంటంటే ఒక కష్టపూరితంగా, ఒక ప్రతీకార రూపకంగా ఆయన అలా సాధన చేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ ప్రాబ్లంలో వాళ్ళందరూ కూడా కొట్టుకుపోయారు. వీళ్ళ సోదరి, వీళ్ళ మదర్ కూడా అందులోనే కొట్టుకుపోయారు. అప్పుడు ఆయనకు మిగిలింది ఏమీ లేదు. మళ్ళీ ఇదంతా చూసి ఆయనే మళ్ళీ ఒక గురువు గారి దగ్గరికి పోయి మళ్ళీ ఒక దాని రియలైజేషన్ కొరికి మళ్ళీ ఒక మార్వా అనే ఒక అతని స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఆయన చేసిన పాపాలన్నీ ఒప్పుకొని, నాకు ఏంటంటే మనసుకు సుఖం లేకుండా పోయింది, మనసు అల్లా ఆడుతున్నది, ఆ ప్రతీకారం తీసుకుంటూనే ఆనందం అనుభవిస్తాను అనుకున్నాను, అయితే ఆనందం శూన్యమైపోయింది, ఉన్నది కూడా పోయింది, నాకు ఉన్న ఆనందం కూడా పోయింది అని మోరియను రక్షించాలి అని తన్ని వేడుకున్నాడు. మరి వారేంటంటే ఈయన చేసిన కర్మలను క్లియర్ చేయడానికి ఒక టెస్ట్ పెట్టినట్టుగా చెప్పారు, నేను చెప్పినట్టు చేయండి, నేను మీ ప్రాబ్లం క్లియర్ చేస్తాను అని చెప్పారు. నువ్వు ఒక గుడి కట్టాలి, అక్కడ గుడి కడతావా అంటే తప్పకుండా కడతాను స్వామీజీ అని చెప్పి ఒక పెద్ద బండరల్లని తీసుకొచ్చి అక్కడ మిలారప్ప అక్కడ ఒక గుడి కట్టడం జరిగింది. గుడి కట్టిన తర్వాత మళ్ళీ స్వామి దగ్గరకు వచ్చి, పొలంలో గుడి కట్టి రెడీ పెట్టాను స్వామీజీ అని చెప్తే, ఆ గుడి కట్టడం అయిపోయిందని చెప్పిన తర్వాత, సరే ఆ గుడిని మళ్ళా విరుగ్గొట్టు అని చెప్పారు గురువు గారికి సరెండర్ అయిపోయిన ఇతను మిలారప్ప ఆ గుడిని మళ్ళా పగలగొట్టి మళ్ళీ వచ్చి చెప్పాడు, స్వామీజీ నేను తీసేశాను. మరి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంకొక కిలోమీటర్ అవతల పోయి ఒక ఏరియా చెప్పి, మళ్ళీ ఈ రాళ్ళన్నీ నువ్వు తీసుకొని వెళ్ళి అక్కడ గుడి కట్టండి అని చెప్పారు.
అవునా స్వామీజీ అని మళ్ళీ చెప్పి ఎంతో విశ్వాసంతో గురువు మీద మళ్ళీ పోయి అక్కడ తీసుకుపోయి మళ్ళీ విప్ మీద మోసుకుపోయి ఇబ్బంది పడుతూ రక్తం గారుతున్నా కూడా అవన్నీ తీసుకుపోయి మళ్ళీ అక్కడ గుడి కట్టాడు. అలా అక్కడ గుడి కట్టిన తర్వాత వచ్చి చెప్పితే స్వామీజీ నేను అక్కడ కూడా గుడి కట్టాను అని చెప్పిన తర్వాత అక్కడ కాదు మళ్ళీ ఇంకొక కాడ కట్టు అని చెప్పి అదంతా డ్యామేజ్ చేసి మళ్ళీ అదే బండలతో అదే రౌతులతో మళ్ళీ ఇక్కడ కట్టాలంటే అట్లా ఆయన కర్మలన్నీ ఆయన పెద్ద కర్మలు చేశాడు కదా. ఇప్పుడు ఆయనకున్న వ్యక్తిగత ఒక ప్రాబ్లంతోని ఎంతో మందిని నాశనం చేశాడు కాబట్టి ఆయన ప్రాబ్లము క్లియర్ కావడానికి ఆయనకి కర్మలను తొలగించడానికి ఈ స్వామీజీ గారు ఆయన ద్వారా ఇవన్నీ చేయించారనమాట. తర్వాత ఏంటంటే అట్లా ఒక 4 ప్లేసులలో కట్టించిన తర్వాత ఆయన శిక్ష పడిన తర్వాత శిక్ష అనుభవించిన తర్వాత ఒక గుహలో నువ్వు ధ్యానం చేసుకో అని చెప్పి చెప్పడం జరిగింది. అతడు మిలారేపాపుడు గుహలో ధ్యానం చేసుకొని విపరీతమైన ధ్యానం అంటే తీవ్రమైన సాధన చేసి అప్పుడు ఒక మంచి శక్తివంతుడై అప్పుడు తన యొక్క ఇప్పుడు బాధ నుంచి బయటపడడం జరిగింది. దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు చిన్న ఎగ్జాంపుల్గా మనం ఏంటంటే మనసుని శుద్ధి చేసుకున్నప్పుడు ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ మన బుద్ధిని శుద్ధి చేసుకున్నప్పుడు బుద్ధి శుద్ధి కావాలి అంటే మన గత జన్మల నుంచి సంస్కారాలు వదులుతూ ఉంటాయి. అవన్నీ మళ్ళీ ఈ జన్మల్లో కూడా మనకు చేసిన కర్మలు కానీ సంస్కారాలు కానీ ఈ మనసు శుద్ధి బుద్ధి శుద్ధి చేసుకోవడానికే మనకి పత్రికారు చెప్పిన కాన్సెప్ట్ ఇది శ్వాస మీద ధ్యాస. ఈ ఈ శ్వాస మీద ధ్యాసను పట్టుకొని రెగ్యులర్గా చేస్తూ తీవ్రమైన సాధన చేస్తూ ఉంటే మనకి మనసు శుద్ధి అయి బుద్ధి శుద్ధి అయి చేసే పనులన్నీ కూడా బాగుంటాయి. నా యొక్క చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నా చిన్న ఎక్స్పీరియన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేవాడిని. నాది ఒక 36 years సర్వీస్. ఇప్పుడు జస్ట్ లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యేవాడిని నేను. బట్ నెక్స్ట్ ఇది ఎన్హాన్స్మెంట్లో కొంచెం నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతున్నాను. నేను డిపార్ట్మెంట్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే మనసు మాయలో పడి మనసు చెప్పిన విధంగా కుటుంబ నేపథ్యము ఫ్రెండ్స్ నేపథ్యము పెరిగిన వాతావరణం నేపథ్యంలో మనం అంతా అజ్ఞానం ఇక్కడ ఏంటంటే అజ్ఞానం చెప్పుకోవచ్చు. ఇదంతా అజ్ఞానంలో మనకి కాన్సెప్టే తెలియదు. మనం ఎట్లా క్లియర్ కావాలి, మన గోల్ ఏంది, మన లక్ష్యం ఏంది, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంది. ఇప్పుడు ఇక్కడ ఈ ధ్యాన మార్గంలోకి పత్రికారు మహానుభావులు వచ్చి మనకి ఇంతమందికి చెప్పుట్లా మనకి మార్గంలో వచ్చి ఈ తెలుసుకున్నది కూడా నాకు చెప్పుదామనే ఉద్దేశం కొద్దీ ఇప్పుడు నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను. అట్లా మన డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత ఎన్నో పనులు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ చూస్తూ ఉంటే ఎన్నో కర్మలు యాడ్ అవుతూ ఉంటాయి. నీ క్లియర్ చేసుకోవడానికి ఇప్పుడిప్పుడే మనకి మనసు శుద్ధి అనేది నాకు అర్థమవుతూ ఉంటుంది. నేను భీమవరం పోయిన తర్వాత ఈ మాస్టర్స్ ఇది ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను భీమవరం పోయిన నుండి గత 2 సంవత్సరాలుగా పోతా ఉన్నాను. ఎక్కువ ఒక లాస్ట్ 6 months నుంచి ఇంకా ఎక్కువ శ్రద్ధతో అంటే అప్ అండ్ డౌన్లు అవుతూ 2 సంవత్సరాలలో కూడా నేను అప్ అండ్ డౌన్లు అవుతూ మళ్ళీ గురువు గారు మళ్ళీ నేను కొంచెం గ్యాప్ ఇచ్చేసరికి మళ్ళీ కూడా సార్ నన్ను పర్సనల్గా ఇంట్రెస్ట్ కొద్దీ నాకు ఒక కార్యక్రమాన్ని అప్పచెప్పి లాస్ట్ ఇయర్ ఒక వెమ్లవాడలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ పెద్ద కాన్సెప్ట్ నాకు అప్పచెప్పారు. దాన్ని సక్సెస్ఫుల్గా నేను పూర్తి చేశాను. 4 days కార్యక్రమం ఉండే. సార్ ఏంటంటే 4 daysలో 3 days కార్యక్రమాల్లో ఒక 20 గంటల ధ్యాన సాధన చేపిస్తూ ఉంటారు. తీవ్ర ధ్యాన సాధన ఉంటుంది. 4 days 3 daysలో మనకి భీమవరంలో 1 to 3 daysలో 3 daysలో 20 hours ధ్యాన సాధన, 10 hours క్లాసెస్ ఉంటాయి ఈ జ్ఞానం గురించి. నేనేదో వెళ్తూ ఉన్నాను, ధ్యానంలో పట్టు మాత్రం అక్కడ పోతే చాలా వచ్చింది. ఈ మధ్య కాలంలో ఏంటి అంటే నేను చేస్తున్న ప్రాక్టీస్కి మనసు శుద్ధి అయింది అనే కొంచెం చిన్న భావనతోని నాకు ఈ కాన్సెప్ట్స్ అర్థమవుతా ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా ఒక మంచి మార్గంలో వచ్చినాము. దీన్ని వదిలిపెట్టకుండా 10 మందికి మనం నేర్చుకున్న దాన్ని మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఆనందం ఇప్పుడు ఏంటంటే మనం దుఃఖరాహిత్య స్థితి మెయిన్గా ఏంటంటే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, నాకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. దాన్ని రిసీవ్ చేసుకునే విధానం మాత్రం చేంజ్ అయింది. నాలో ఉన్న ఈ బ్యాడ్ ప్రాక్టీసెస్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు నేను ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేశాను కానిస్టేబుల్గా. ప్రస్తుతం ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉన్నాను. ఒక చిన్న యాక్సిడెంటల్ వలన నేను కన్వర్షన్లో ఇందులో వచ్చాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే
ఈ మనసు శుద్ధి అనే కాన్సెప్ట్ మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి నా మనసు కొంచెం శుద్ధి అయింది అనిపిస్తేనే నేను ఇంత గొప్పగా ఇవన్నిటిని ఓవర్కమ్ అయినట్టుగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే ప్రతి కూడా అన్నెసెసరీ ఏదైనా అన్నెసెసరీ థింగ్స్ ఏవైనా నా లోపల డిసపియర్ అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు హ్యాబిట్స్ కానీ, తర్వాత మనం రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఒక మనిషిని ఎదుటి మనిషిని మనం చూసే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, అర్థం చేసుకునే విధానం కానీ, మనం అందరము ఆత్మస్వరూపులమే, నువ్వు వేరు నేను వేరు కాదు అనే స్థితి కొంత కొంత ఈ మనసు శుద్ధి బుద్ధి శుద్ధి అయిన తర్వాత బుద్ధికి అంత కాన్సెప్ట్ ఉన్నది. ఆత్మస్థితిలో ఉండగలగడం అనేది కొంచెం ప్రాక్టీస్ అవుతా ఉన్నది ఈ మధ్యకాలంలో. మాస్టర్స్ మీరు అందరు కూడా దయచేసి ఈ భీమవరం కాన్సెప్ట్ ఒకటి మీరు అందరు కూడా ప్రాక్టీస్లో పెట్టుకోండి. ఒక 3-4 నెలలైనా కూడా మీరు ఒక కనీసం భీమవరం రాగలిగితే అందరు కూడా ఇప్పుడు మామూలుగా ఈ రొటీన్గా ఏదో ధ్యానం చేసుకోవడము, రొటీన్ పనులలో పడి కొంత ధ్యానం చేసి, గంట ధ్యానం చేసి, అరగంట ధ్యానం చేసి, నేను ఏదో ధ్యానం చేస్తున్నాను, నాకేదో గొప్పగా అయింది, కొంత ధ్యానం చేస్తేనే ఎంతో ఆనందంగా ఉంటున్నారు. తీవ్ర సాధన చేస్తే ఇంకా ఎంత ఆనందంగా ఉంటారు. తీవ్ర సాధన అనేది మనకి ఆ లోతుల్లోకి భగవంతుడు మనకెక్కడో లేడు. భగవంతుడు మన ఆత్మలోనే భగవంతుడు ఉన్నాడు. బయట ఉన్నదే మన ఆత్మలో ఉంది. బయట ఉన్న ప్రపంచమే లోపట ఉంది, లోపట ఉన్న ప్రపంచమే బయట ఉంది. మనం ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఏంటంటే ఈ విషయంలో చాలా శ్రద్ధ వహించి ఇప్పుడు మనకు అవకాశం ఉంది భీమవరంలో సార్ యొక్క ప్రాంగణంలో ప్రతి నెల 1 to 3 డేట్స్లో సారు ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి ఫ్రీ ఫుడ్ పెట్టి ఒక మ్యాక్సిమం 500 కెపాసిటీ హాల్ ఉంటుంది. ఇప్పుడు 400 to 500 పీపుల్ వస్తూ ఉన్నారు మంత్లీ. నేను ఒక ఎంప్లాయీని అయ్యుండి కూడా నేను ప్రతి నెల 3 days పోతా ఉన్నాను సార్ పర్మిషన్స్ తీసుకుంటూ. ఎందుకు పోతున్నాను అంటే అక్కడ పోయి నుంచి నా డెవలప్మెంట్ చాలా ఎదిగిన. ఎందుకంటే అప్పుడు జీవన విధానానికి ఇప్పటి జీవన విధానానికి చాలా 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 మార్పు ఉంది. అందుకని మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జూమ్లో ఉన్న పీపుల్ ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు మీరు సాధనలో పట్టు రావాలి అంటే కూడా, అలాగే మనం జీవితంలో మనం మార్పు చెందాలి, మన లక్ష్య సాధన ఏంటి అనేది తెలుసుకోవాలి, లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవాలి, లక్షణ సాధన వైపు ప్రయత్నించాలి అంటే ఇక్కడ భీమవరం అనేది ఇప్పుడు ఒకటి మనకు అవైలబుల్ ఉంది అందుబాటులో. అదొకటి ఉపయోగించుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. ఒక 5 సామ్రాజ్యాల గురించి చాలా చక్కగా చెప్పారు. అక్కడ శరీరం అనేది ఏ సామ్రాజ్యంలో ఏర్పడింది, తర్వాత మనకి మనసుతో పాటు బుద్ధి కూడా ఉండే గొప్ప సామ్రాజ్యం మంది. మనము ఎట్లా ఉన్నామనంటే దైవ సామ్రాజ్యంలోకి చేరుకలో ఉన్నాము. చాలా చక్కగా చెప్పారు సార్ కాన్సెప్ట్. చాలా గొప్ప సార్. అందుకే మానవ జన్మ అనేది జంతు జన్మ తర్వాత ఉంది. ఆ బుద్ధితో ఈ జ్ఞానం అనేది సంపాదించుకుంటూ ఉన్నాము ఈ సజ్జన సాంగత్యం ద్వారా. కానీ ఇదంతా కూడా ఆ ఒక జ్ఞానాన్ని సరి అయిన బుద్ధితో, ఆ బుద్ధి విచక్షణతో ఉపయోగించుకొని సరైన మాటని మాట్లాడుతూ, సరైనది చూస్తూ, సరైనది వింటూ, ఇలా చక్కగా కానీ జీవిస్తే ఎంతో గొప్ప ఆత్మ ప్రయాణం అనేది చేసేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది సార్. దానికి ఉదాహరణ మిలారేపా గారి ఒక చరిత్ర సార్. ఆయన అంటే స్టార్టింగ్ లో వాళ్ళ బంధువులంతా కూడా ఆయన దగ్గర ఉండే ఆస్తి అంతా లాగేసుకుంటారని చెప్పననేసి వాళ్ళ తల్లి సరిగ్గా గైడ్ చేయకపోవడం వల్ల తను కూడా అంటే బుద్ధి ఉంది తనకు కూడా, కొంచెం అక్కడ విచక్షణ కోల్పోవడం వల్లే తను ప్రతీకారం తీసుకోవాలి అనే ఒక భావంతో ఆ క్షుద్ర విద్య అంతా కూడా నేర్చుకొని వాళ్ళ మీదంతా కూడా ప్రయోగించి లాస్ట్ లో తెలుసుకున్న తర్వాత ఎంతో గొప్ప యోగి అయ్యారు, టిబెటియన్ యోగి. పత్రి సారు టిబెటియన్ యోగి మిలారేపా గురించి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా తెలుసుకోవాలి అని అంటారు సార్. ఎప్పుడు కూడా ఒక మనిషి ఎంత పెద్దగా ఒక తప్పు చేస్తాడో అంత గొప్పగా ఎదుగుతాడు సార్ తప్పు నుంచి. తప్పులు చేయని వాళ్ళు అసలు ఎవ్వరూ లేరు మాస్టర్స్. ఖచ్చితంగా తప్పులు చేసిన వాళ్ళమే. ఈ జన్మలో ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాము అని అనుకుంటే గత జన్మ కర్మలే ఇవి. ఈ జన్మ కర్మలు మళ్ళా వెళ్తున్నాయి. అంటే ఈ జన్మలో మన ఒక ప్రక్షాళన అనేది శుద్ధి చేసుకుంటూ, మనం స్నానంతో ఈ యొక్క శరీరం ఎలా శుద్ధి చేసుకుంటున్నామో అలానే జ్ఞానం అనే దాంతో ఈ యొక్క కర్మ ప్రయాణం అనేది శుద్ధి చేసుకునే దానికి వచ్చాం మాస్టర్స్. చాలా చక్కగా చెప్పారు సార్. బాగా చెప్పారు సార్. మీరు ఏదైతే తెలుసుకున్నారో ఆ కాన్సెప్ట్ ని, అలానే పత్రి సార్ ఒక అందించిన కాన్సెప్ట్ చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగేమ్మా, నేను ఇవి సామ్రాజ్యాలు చెప్పాను. ఈ మార్గాలు 3 అనేటి ఏంటి అంటే ఈ బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి మార్గాలు మనకి ఈ సాధన, స్వాధ్యాయము, సాంగత్యం అనే 3 మార్గాలు. ఏంటంటే ఆధ్యాత్మిక త్రినేత్రాలు అని సార్ చెప్పడం జరిగింది. సాధన అంటే శుద్ధ సాత్విక ఆహారం తీసుకొని తీవ్ర సాధన చేయాలి.
అలాగే ఆత్మ ఆత్మకు సంబంధించిన బుక్స్ చదవాలి. స్వాధ్యాయం అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్స్. అలాగే ఈ సాంగత్యం అంటే ఆత్మను ఆత్మ అని మనం ఆత్మ అని తెలియజేసే అంత గొప్ప గురువులు ఎవరున్నారు ఇప్పుడు? ఆ వాళ్ళతో సాంగత్యం చేయడానికి మనము అడగాలి. ఇవి మామూలు మాస్టర్స్ కాకుండా మనకి ఏంటంటే ఆత్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే మాస్టర్స్ కావాలి మనకి. మనం ఆత్మము, మనం ఎదురుగా వాళ్ళు కూడా ఆత్మలే అనే భావన వచ్చే అలా చెప్పే గురువులను పట్టుకోవాలి మనం. సాంగత్యం అంటే ఏదో మనం ఇప్పుడు ఈ జూమ్లో వచ్చిన మాటలు మాట్లాడితేనే సాంగత్యం చేస్తున్నా, ఏదో నాకు ఈ న్యూ ఏజ్ బుక్స్ ఇవన్నీ చదివితే నాకు ఏదో పెద్ద ఇంటెలిజెన్స్ వచ్చింది, అది కాదు. ఆత్మజ్ఞానం అనేది రావాలి. ఫస్ట్ ఆత్మను నేను ఆత్మను, నేను శరీరం కాదు, నేను ఆత్మను అనేది క్లియర్గా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఒక రియలైజేషన్ వస్తూ ఉంటుంది. ఒక మార్పు అనేది 100% వస్తుంది అని నేను భావిస్తాను. అలాగే సార్ ఇంకొక కాన్సెప్ట్ యాడ్ చేశారు. ఈ 3 మార్గాలు కాకుండా ఒక సేవ, ఈ ఆధ్యాత్మిక మార్గంలో చేసే సేవ కూడా అల్టిమేట్గా ఉంటుంది అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. మరణానంతర జీవితం కానీ ఎంత యూస్ఫుల్ అవుతుంది అనేది మనకి ఈ పుణ్యకర్మలు పాపకర్మలు ఇవి పక్కన పెట్టి మనకి ఆత్మకర్మలు మోక్ష కర్మలు చేయాలి అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్. ఇవన్నీ కొంచెం పాటించగలిగితే మనం అద్భుతంగా తయారై మనం ఫస్ట్ మనం మారి మనము ప్రాక్టికల్గా చూసుకొని మనం ఆచరించి ఇవన్నీ జరిపినప్పుడు మనం ఎదురుగా వాళ్ళకి చెప్పే కాన్సెప్ట్ కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు కూడా విని అర్థం చేసుకొని మార్పు చెందుతారు అనేది నా యొక్క కాన్సెప్ట్. నేను అదే మార్గంలో కొంచెం మూవ్ అయినా యూటర్న్ తీసుకున్నాను. నాది జనరల్గా అన్ని పనులు అయిపోయినాయి నాకు. నేను ఈ మార్గంలో ఎంచుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ సార్ తో మాట్లాడాలనుకున్న వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చిందానండి. గోపాల సార్ మాట్లాడండి సార్. సార్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. చాలా సింపుల్ గా చెప్పారు, చిన్న చిన్న మాటలలో. అంత అంటే ఏంటంటే మీకు లోపల జ్ఞానం ఉంది, దాన్ని చెప్పడానికి మీరు ప్రయత్నం చేసిండ్రు. ప్రయత్నంలో చాలా వరకు సఫలమైండ్రు. చాలా చక్కగా చెప్పిండ్రు. డెవలప్ చేసుకుంటూ పోతుంటే మీరు ఏ జ్ఞానాన్ని అయితే అక్వైర్ చేసి సంపాదించుకుంటున్నారో ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచుకోవచ్చు. అది కూడా పత్రిజీ చెప్పిన దాంట్లో ఒక భాగమే. పత్రిజీ మనకి ఇచ్చిన ఆదేశాల్లో ఒక భాగం. తటవర్తి వారు కూడా చెప్పింది. తటవర్తి వారి దగ్గరికి మీరు రెగ్యులర్ గా పోవటం అన్నది మీకు కలిగిన చాలా గొప్ప అదృష్టం. అంత గొప్ప అదృష్టం అందరికి దక్కదండి. మీరు సాహసం చేసి ప్రతి నెల వెళ్ళటం అన్నది. ఎందుకంటే వారి పుస్తకాలు ఎట్లా ఉంటాయంటే ఖచ్చితంగా ఇది ఇంతే, ఇది పద్ధతి, ఇది ఇలా చేయాలి అని ఖచ్చితంగా చెప్పేవి ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. నాకు చాలా ఇష్టం. మీరు చాలా బాగా చెప్పారు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడతారా అండి? లక్ష్మీ మేడం గారు మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం మౌనంలో ఉన్నారంట, మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. కూడా ఈ మధ్య కాలంలో మేడం జగిత్యాలలో ఒక జూమ్ ఉంటుంది, ధ్యాన ధ్యాన జగత్ టీమ్, ధ్యాన జగత్ అని. అందులో రీసెంట్గా నేను మీ పార్ట్ తీసుకున్నాను, పోస్ట్ పార్ట్. అందులో 8 to 9 క్లాస్ ఉంటుంది రోజు. ఈ మధ్యలో ఈ మాత్రం నాకు వాయిస్ క్లియర్ అవ్వడానికి కొంచెం ఆ జూమ్ సహకరిస్తుంది, అవకాశం వచ్చింది. అంటే మన ప్రయాణం ఎలా ఉంటుందో మన గమ్యం కూడా అలానే ఉంటుంది సార్. అంటే మన లోపల అనేది ఆ ఊట అనేది రావాలి అని అంటే ఆ లోపల ఉండే ఆత్మతో ప్రయాణం చేస్తూ ఉండాలి. బాహ్యం గురించి మనం ఎంత డ్యూటీ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా అది అంత సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు సార్. మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, యూటర్న్ తీసుకున్నాను ఇప్పుడు అని. ఆ ప్రయాణమే చాలా గొప్పగా ఉంది సార్. ఆ జ్ఞానం, దాంతో పాటు మీ అనుభవాలు కూడా చాలా చక్కగా అందించారు సార్. మార్పు అనేది ఎప్పుడు సిద్ధంగా ఉన్నప్పుడు చాలా చక్కగా అద్భుతంగా ఎదగలుగుతాం సార్. లతారాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో, నమస్కారం సార్. నమస్తే. విన్నారా క్లాస్? విన్నాను సార్, చాలా బాగా చెప్పారు. మిల్లరప్ప గురించి అంటే అది ఏంటి, ఆ గుడి కట్టమనడం, మళ్ళీ దాన్ని పడగొట్టడం, మళ్ళీ కట్టమనడం, మళ్ళీ పడగొట్టడం. ఏంటి అంటే తనలో ఉన్న అవేంటి పాపకర్మలన్నీ ప్రక్షాళన కావడం కోసం చేశారు అని. అది బాగుంది. అంటే మనం కూడా ఇప్పుడు ఈ గురువుల ద్వారా మనం అంటే మనం కూడా ఈ ధ్యానం వల్ల
అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు కదా, ధ్యానాన్ని దగ్ధ కర్మనామని. అంటే మనం ధ్యాన సాధన వల్ల మనం కూడా ఎన్నో కర్మలను దగ్ధం చేస్తాం. అంటే అప్పుడు ఆ మిలారెప్పకు ఆ గురువు స్వయంగా చేయించిండు, కానీ మనం ఇప్పుడు ధ్యానం ద్వారా మనం కూడా కర్మలను దగ్ధం చేసుకోవాలంటే మనకు సాధన పెంచుకోవాలని అర్థమైంది సార్. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, సెషన్ క్లోజ్ చేసుకుందామా సార్? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి ఒక టాపిక్ తో 5 సామ్రాజ్యాలు 3 మార్గాలు, పత్రి సార్ ఒక ప్రబోధాల్లో మానవాళికి మేల్కొల్పులో ఎంతో చక్కగా డే 3 అనేది మనం చేసుకున్నాం మాస్టర్స్. చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందాము. చెప్పినట్లుగా మనము అది ఆత్మ అనేది అనుభూతిని చెందుతూ ఉంటే రోజు ఒక జ్ఞానము, ఈ సజ్జన సాంగత్యం, పుస్తక పఠనం, వీటితో ఈ మార్గంలో ఈ దివ్య ప్రణాళికని ఏదైతే మనం ఎంపిక చేసుకొని వచ్చామో ఆ ప్రణాళిక ఆధారంగానే ఇంత గొప్పగా మన ప్రయాణం జరుగుతూ ఉందండి. దీన్ని అలానే ఇంకా గొప్పగా తీర్చిదిద్దుకోవాలి అని అంటే ఎంతో గొప్పగా ఆ బుద్ధిని ఆ ఎరుకతో కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా తీసుకొని గొప్ప ప్రయాణం అనేది చేయాలి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి.